సో వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి సబ్జుగేషన్. సబ్జుగేషన్ అంటే అర్థం ఏంటమ్మా? అణచివేత, కంట్రోల్ చేయడం. ది యాక్షన్ ఆఫ్ బ్రింగింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ అండర్ డామినేషన్ ఆర్ కంట్రోల్. మన డామినేషన్లోకి, మన కంట్రోల్లోకి తీసుకురావడాన్ని సబ్జుగేషన్ అంటాం, సబ్జుగేట్ చేయడం. The amendments in the Waqf Act could lead to the subjugation of the Muslim community's autonomy in managing religious properties. Religious properties ni manage చేసే విషయంలో ముస్లిం కమ్యూనిటీస్ యొక్క అటానమీ తగ్గిపోవచ్చు. తగ్గిపోవడానికి ఈ కొత్త అమెండ్మెంట్స్ అనేవి దారి తీయవచ్చు అని అర్థం. సో సినోనిమ్స్ ఎన్స్లేవ్మెంట్ అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ సబ్జుగేటెడ్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ పర్సనల్ ఫ్రీడమ్. అంటే కంప్లీట్గా మనకి స్లేవ్స్ లాగా మార్చేయడం, వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా మన కంట్రోల్లోకి తెచ్చేయడాన్ని ఎన్స్లేవ్మెంట్ అంటాం. కోయర్షన్, ది ప్రాక్టీస్ ఆఫ్ పర్సువేడింగ్ సమ్వన్ టు డూ సంథింగ్ బై యూజింగ్ ఫోర్స్ ఆర్ థ్రెట్స్. ఫోర్స్ లేదా థ్రెట్ని ఉపయోగించి ఎదుటి వాళ్ళని పర్సువేట్ చేయడం అంటే కన్విన్స్ చేయడం, బలవంతంగా కన్విన్స్ చేసి వెళ్ళడం. జితేంద్ర 4 ఇంటర్వ్యూ అదే చెప్పానమ్మా, 50% డిస్కౌంట్. ఒక్కసారి వెళ్ళినా సరే మీకు 50% డిస్కౌంట్ వచ్చేస్తుంది. జితేంద్ర నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ది ఎక్సర్సైజ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్స్. నీకు ఇంకా ఫర్దర్ తగ్గిస్తానమ్మా, అన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళామంటే ఫర్దర్ తగ్గిస్తాను, నువ్వు నెంబర్కి కాల్ చేయి. డామినేషన్ ఏంటి? ది ఎక్సర్సైజ్ ఆఫ్ కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్స్ అంటే వేరే వాళ్ళపైన మనం కంట్రోల్ చేయడం, ఇన్ఫ్లుయెన్స్ని ఎక్సర్సైజ్ చేయడం డామినేషన్ అంటాం. ఇవన్నీ కూడా సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంటి? లిబరేషన్, సావరీనిటీ, ఎమాన్సిపేషన్. లిబరేషన్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం. సావరీనిటీ అంటే సుప్రీం పవర్ ఆర్ అథారిటీ, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం. ఎమాన్సిపేషన్ అంటే కూడా రెస్ట్రిక్షన్స్ నుంచి, కంట్రోల్ నుంచి వాళ్ళకి స్వేచ్ఛని కల్పించడాన్ని మనం ఎమాన్సిపేషన్ అంటాం. డిస్ఎన్ఫ్రాంచైజ్. డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటే టు డిప్రైవ్ సమ్వన్ ఆఫ్ దేర్ రైట్స్. ఒకళ్ళకి వాళ్ళ రైట్స్ లేకుండా చేయడాన్ని డిస్ఎన్ఫ్రాంచైజ్ అంటాం. సో రైట్స్ లేకుండా చేసేయడం. క్రిటిక్స్ ఆర్గ్యూ దట్ ద ఇన్క్లూజన్ ఆఫ్ నాన్ ముస్లిమ్స్ ఇన్ వక్ఫ్ బాడీస్ మైట్ డిస్ఎన్ఫ్రాంచైజ్ ముస్లిం కమ్యూనిటీ ఫ్రమ్ కంట్రోలింగ్. అంటే వాళ్ళ ప్రాపర్టీస్ని వాళ్ళు కంట్రోల్ చేయకుండా ఆ హక్కు పోయే అవకాశం ఉంటుందని చెప్పి క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. ఎక్స్కమ్యూనికేట్ అంటే అర్థం ఏంటి? ఒక ఫార్మల్లీ ఒక గ్రూప్లో, ఒక సిస్టంలో వాళ్ళు ఎక్స్క్లూడ్ చేసేయడాన్ని ఎక్స్కమ్యూనికేట్ అంటాం. డీఫ్రాడ్ అంటే మోసం చేయడం, వాళ్ళకున్న హక్కుల్ని మోసపూరితంగా తీసేయడం. ఇన్వాలిడేట్ అంటే లీగల్గా సంథింగ్ని లీగల్గా వాయిడ్ చేసేయడం. ఓకే, ఇన్వాలిడేట్ చేసేయడం. యాంటోనిమ్స్ ఎంపవర్, అడ్మిట్, ఆథరైజ్. సో టు గివ్ సమ్వన్ అథారిటీ అది ఎంపవర్ చేయడం, అడ్మిట్ అంటే అలో చేయడం, ఆథరైజ్ అంటే పర్మిషన్ ఇవ్వడం. రామిఫికేషన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి? కాన్సిక్వెన్సెస్. జనరల్గా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, కాంప్లెక్స్ అన్వెల్కమ్ కాన్సిక్వెన్సెస్ని మనం రామిఫికేషన్స్ అని అంటాం, పర్యవసానాలు అంటాం తెలుగులో. ద కోర్ట్ ఈజ్ నౌ సీజ్డ్ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ విచ్ విల్ హ్యావ్ రామిఫికేషన్స్ ఫర్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండియా యాజ్ అ సెక్యులర్ ప్లూరలిస్ట్ కంట్రీ. సో కోర్టు దగ్గరికి ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. సో ఈ క్వశ్చన్స్ పైన కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. దీనివల్ల ఇండియా యొక్క సెక్యులర్ ప్లూరలిస్ట్ నేచర్ పైన రామిఫికేషన్స్, కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండొచ్చు. అంటే వీటిని సపోర్ట్ చేస్తే ఇండియా తన సెక్యులర్ క్యారెక్టర్ని కోల్పోవచ్చు అన్నట్టు. ఇంప్లికేషన్స్ అన్న సేమ్ మీనింగ్, పాజిబుల్ ఎఫెక్ట్స్ అంటాం. రిపర్కషన్స్ అన్న నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. ఆఫ్టర్మ్యాథ్ అన్న సేమ్ మీనింగ్, ఒకటి అయిన తరువాత జరిగే వాటిని మనం ఆఫ్టర్మ్యాథ్ అంటాం. ఇన్ ది ఆఫ్టర్మ్యాథ్ ఆఫ్ జిలియన్ వాలాబాగ్ మజాకర్ అన్నారు అనుకోండి, అది అయిన తరువాత, అలా ఆ మీనింగ్ వస్తుంది. యాంటమ్స్ ప్రిల్యూడ్ అంటే ముందు జరిగేది, ఇది తర్వాత, ఇది ముందు. ఇన్సెప్షన్ అంటే బిగినింగ్ అని అర్థం. ప్రిసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, ఒక ఫ్యూచర్ యాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉండేదాన్ని మనం ప్రెసిడెంట్ అంటాం. ప్లూరలిస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్లూరలిస్ట్? ప్లూరలిస్ట్ అంటే క్యారెక్టరైజ్డ్ బై కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డైవర్స్ ఎథనిక్, రిలీజియస్, కల్చరల్ గ్రూప్స్. అంటే ఒక సొసైటీలో డిఫరెంట్ రిలీజియస్, కల్చరల్, ఎథనిక్ గ్రూప్స్కి ఈక్వల్ స్టాండింగ్, ఈక్వల్ గౌరవం లభించడము అనేదాన్ని మనం ప్లూరలిజం అంటాం. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండడం, ఈక్వల్గా వాళ్ళకి గౌరవం, సొసైటీలో రెస్పెక్ట్ ఉండడం, ఈక్వల్గా వాళ్ళ పాయింట్స్ని వ్యక్తపరిచే అవకాశం కలిగి ఉండడం. So these questions have ramifications for the character of India as a secular pluralist country. So India యొక్క సెక్యులర్ మరియు ప్లూరలిజం అనే నేచర్కి, క్యారెక్టర్కి రామిఫికేషన్స్ ఉండొచ్చు, కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు ఇప్పుడు ఈ పర్టికులర్ చట్టం వల్ల అని. మల్టీఫేరియస్, హ్యావింగ్ మెనీ పార్ట్స్ ఆర్ ఎలిమెంట్స్ అనే మీనింగ్ ఉంది. ఎక్యూమెనికల్ అంటే ఇంక్లూడింగ్ రిలేటింగ్ టు వైడ్ వెరైటీ ఆఫ్ డైవర్స్ రిలీజియన్స్ అండ్ కల్చరల్ ట్రెడిషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ ఎక్యూమెనికల్. ప్లూరలిజంకి సినోనిమ్స్ హెట్రోజీనియస్, హోమోజీనియస్ ఆపోజిట్, కంపోజ్డ్ ఆఫ్ డైవర్స్ ఎలిమెంట్స్. హెట్రోజీనియస్ ఈజీ వర్డ్ ఇది. యాంటోనిమ్స్ మోనోలిథిక్ అంటే ఒకే రాయి నుంచి వచ్చేది,
ఒకే దాని నుంచి వచ్చేది, హోమోజీనియస్, ఇవన్నీ కూడా మనకి యాంటమ్స్గా తీసుకో. సెక్టేరియన్ అంటే డిఫరెంట్ గ్రూప్స్గా విడిపోవడం, డివిజన్స్ని ఎంకరేజ్ చేసేలాగా ఉండేదాన్ని మనం సెక్టేరియన్ అంటాం. డిఫరెంట్ సెక్ట్స్, డిఫరెంట్ గ్రూప్స్. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, యూనిలేటరల్ డెసిషన్ మేకింగ్ అంటాం. వేరే వాళ్ళని కన్సల్ట్ చేయకుండా, ఒక్కళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడకుండా డెసిషన్ తీసుకోవడానికి యూనిలేటరల్ అంటాం. ద లా గివ్స్ ద స్టేట్ యూనిలేటరల్ పవర్ టు టేక్ ఓవర్ వర్క్ ప్రాపర్టీస్. యూనిలేటరల్గా ఏకపక్షంగా వర్క్ ప్రాపర్టీస్ని టేక్ ఓవర్ చేసే అధికారం చట్టం అనేది స్టేట్కి ఇచ్చేస్తుంది. సినోనిమ్స్ ఆటోక్రాటిక్, డెస్పాటిక్, పెరెంప్టరీ. ఆటోక్రాటిక్ అంటే అర్థం ఏంటమ్మా? రిలేటింగ్ టు ఎ రూలర్ ఆర్ లీడర్షిప్ స్టైల్ దట్ ఇన్వాల్వ్స్ టోటల్ కంట్రోల్ బై వన్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్. ఆటోక్రసీ ఏంటంటమ్మా? ఒకే ఇండివిజువల్ మొత్తం అంతా కంట్రోల్ చేస్తాడు, వేరే వాళ్ళు ఎవరిని మాట్లాడు. ఒక గ్రూపు ఒక ఇండివిజువల్ మాత్రమే వేరే వాళ్ళకి మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకపోవడం. డెస్పాటిక్ కన్నా సేమ్ మీనింగ్, అబ్సల్యూట్ పవర్ ఎక్సర్సైజ్ చేయడం, అప్రెసివ్గా, టైరానికల్గా ఎదుటివాడికి అవకాశం ఇవ్వకుండా, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా. పెరెంప్టరీ అంటే నేను చెప్పింది మీరు ఇమీడియట్గా ఫాలో అవ్వాల్సిందే అన్నట్టు బిహేవ్ చేయడానికి మనం పెరెంప్టరీ బిహేవియర్ అంటాం. సో యు ఆర్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ వేర్ ఇన్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీవన్ టు follow what you are doing. Antonyms: bilateral, involving two parties or groups with mutual agreement. Unilateral ki opposite. Collaborative, involving cooperation and joint effort among parties. Democratic, based on the principle of equality and participation by all members. Democratic అంటే అర్థం ఏంటమ్మా? అందరి యొక్క ఒపీనియన్ని తీసుకోవడం, అందరినీ గౌరవించడం, అందరితో కన్సల్ట్ చేయడం, దాన్ని డెమోక్రసీ అంటాం. కొలాబరేషన్ అంటే కోఆపరేషన్, జాయింట్ ఎఫర్ట్, దాన్ని ఎంకరేజ్ చేయడం, అందరూ కలిసి చేసుకునేలాగా ఉండేదాన్ని అంటాం. సో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అని ఆగిపోకండి. డెమోక్రసీ అంటే ఇట్ రిక్వైర్స్ కన్సల్టేషన్, అంటే అందరి ఒపీనియన్స్కి వాల్యూ ఉంది అని గుర్తించడం. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీ గమనిద్దాము. అకార్డ్ అంటే అర్థం ఏంటమ్మా? ఫార్మల్ అగ్రిమెంట్. ఆల్రెడీ మనం చూసేసాం ఇది. ఇక్కడ నేను ఎగ్జాక్ట్గా ఆర్టికల్లో ఏవి ఇచ్చారో సెంటెన్సెస్, ఆ సెంటెన్సెస్ నుంచి మళ్ళీ రివిజన్ చేద్దాం. ది అకార్డ్ ఆన్ ప్యాథోజన్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఈజ్ పాత్ బ్రేకింగ్. సో ప్యాథోజన్ యాక్సెస్, ప్యాథోజన్స్ అంటే అర్థం ఏంటి? వ్యాధికారక క్రిములు, వాటికి సంబంధించిన డేటాని డెవలపింగ్ కంట్రీస్ షేర్ చేస్తాయని, దాని నుంచి వచ్చే బెనిఫిట్స్, ఆ డేటాని యూజ్ చేసి వాళ్ళు ఏదైతే తయారు చేస్తారో వాటిని డెవలప్డ్ కంట్రీస్ షేర్ చేయాలని చెప్పి చేసిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని అకార్డ్ అంటాం. ఈజ్ పాత్ బ్రేకింగ్. ఓకే, ఇది గ్రౌండ్ బ్రేకింగ్, పాత్ బ్రేకింగ్ అంటాం. అంటే కొత్త తరహా, రిమార్కబుల్ అనే మీనింగ్ వస్తుంది. సో సెకండ్ వర్డ్ జనరేషనల్. జనరేషనల్ అంటే అర్థం ఏంటమ్మా? సిగ్నిఫికెంట్ ఆర్ డిఫైనింగ్ ఫర్ అన్ ఎంటైర్ జనరేషన్. అంటే తరానికి ఒక్కరు అంటారు చూడండి, ఎప్పుడో తరానికి ఒకసారి జరిగేదానికి మనం జనరేషనల్ అని చెప్పేసి అంటాం. సో ఆర్టికల్ నుంచి ఉన్న యూసేజ్ ఎగ్జాంపుల్: ద డ్రాఫ్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జనరేషనల్ అకార్డ్ టు మేక్ ద వరల్డ్ సేఫర్. సో ఈ డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఇంకా పూర్తిగా అడాప్ట్ కాని అగ్రిమెంట్ని డ్రాఫ్ట్ అంటాం. సో దీన్ని జనరేషనల్ అకార్డ్గా డిస్క్రైబ్ చేశారు. జనరేషనల్ అకార్డ్ అంటే ఎప్పుడు చూడండి, ఓకే, ఎన్నో తరాలకు కానీ ఒకసారి రాని దాన్ని మనం జనరేషనల్ అకార్డ్ అంటాం. బాల్క్ అంటే మీనింగ్ ఏంటి? హెజిటేట్ చేయడం. టు హెజిటేట్ ఆర్ రిఫ్యూజ్ టు ప్రొసీడ్ ఆర్ కంప్లై. అంటే చెప్పిన మాటని వినడానికి, అడిగిన దాని ప్రకారం నడుచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపకపోవడాన్ని మనం బాల్క్ అని చెప్పేసి అంటాం. ఓకే, we say that. So developing countries balked on firm commitments to sharing diagnostics, treatments, vaccines and technology transfers. అంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్స్, డయాగ్నోస్టిక్ డేటా షేర్ చేయడానికి ఫర్మ్గా కమిట్మెంట్ ఇవ్వడానికి డెవలప్డ్ కంట్రీస్ హెజిటేట్ చేసాయి, ఇంట్రెస్ట్ చూపలేదు, హెజిటేట్ చేసాయని చెప్పడం. కంపల్షన్ అంటే ఏంటి? ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దట్ కంపెల్ వన్ టు యాక్ట్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే నా కంపల్షన్స్ నాకు ఉంటాయి అంటాం. సో నా మీద ఉండే ఫోర్స్ ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు, నీకున్న రెస్ట్రిక్షన్స్, ఆబ్లిగేషన్స్, వాటన్నిటిని మనం కంపల్షన్స్ అంటాం. ఇక్కడ ఆర్టికల్లో ఇలా ఇచ్చారు చూసారు కదా, కన్సిడరింగ్ ద వేరీడ్ ప్రయారిటీస్ అండ్ కంపల్షన్స్ ఫర్ ద గ్లోబల్ నార్త్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్కి ఉన్న కంపల్షన్స్ వేరు, గ్లోబల్ నార్త్ డెవలప్డ్ కంట్రీస్కి ఉన్న కంపల్షన్స్ వేరు. అంటే వీళ్ళ ఆబ్లిగేషన్స్, వీళ్ళ రిక్వైర్మెంట్స్, వీళ్ళ నీడ్స్ వేరు, వాళ్ళ ఆబ్లిగేషన్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్, వాళ్ళ నీడ్స్ వేరు. ఆ ఆస్పెక్ట్లో కంపల్షన్ అనే పదాన్ని వాడాం. నా కంపల్షన్స్ నాకు ఉంటాయిరా, నీకున్నట్టు నాకు అవ్వదు, నా కంపల్షన్స్ నాకు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, మీకులాగా నేను చేసేయలేను, ఇట్లా అంటాం కదా. అలాంటి కాంటెక్స్ట్లో కంపల్షన్ అనే పదాన్ని వాడచ్చు. ఈక్విటబుల్ అంటే ఫెయిర్, ఇంపార్షియల్, ఓకే, అందరినీ సమానంగా ఒకే రకంగా చూసేదాన్ని మనం ఈక్విటబుల్ అంటాం.
అండ్ ఇక్కడ బేసిక్గా సమానం అంటే అందరినీ ఈక్వల్గా అని కాదు మీనింగ్, ఆ మీనింగ్ నేను చెప్పలేదు. అందరికీ న్యాయంగా చూడడం అంటే కొంచెం వెనుకబడి ఉన్నవాడికి ఎక్కువ జస్టిస్ చేయడం, ముందున్నవాడికి తక్కువ. ఒక డబ్బున్న వాడిని పేదవాడిని మనం ఒకేలా చూడొచ్చా? చూడకూడదు. పేదవాడికి కొంచెం ఎక్కువ హెల్ప్ చేయాలి. దట్ ఈజ్ ఈక్విటీ. డబ్బున్న వాడిని పేదవాడిని సొసైటీలో ఒకే రకంగా గౌరవించాలంటే అది ఓకే, కానీ హెల్ప్ చేసేటప్పుడు ఇద్దరికి ఒకే రకంగా హెల్ప్ చేయకూడదు. డబ్బున్న వాడికన్నా పేదవాడికి ఎక్కువగా హెల్ప్ చేయాలి. దట్ ఈజ్ ఈక్విటీ. In the absence of equitable and affordable access to vaccines developed using its samples. ఇది మాకు ఇండోనేషియా పరంగా చెప్పాను. ఇండోనేషియా ఏం చెప్పింది, వాళ్ళ దగ్గర H5N1 వైరస్ శాంపుల్స్ అడిగినప్పుడు మరి వీటిని యూజ్ చేసి మీరు తయారు చేసే ఆ టెక్నాలజీ కానీ వ్యాక్సిన్స్ కానీ వాటిని మాకు అఫోర్డబుల్గా షేర్ చేస్తారా చేయరా, ఆ టైంకి సరైన అగ్రిమెంట్స్ లేవు. ఈ విషయాన్ని ఇండోనేషియా అప్పుడు హైలైట్ చేసింది. ఇట్ టర్న్ ద స్పాట్ లైట్ ఆన్ అంటే హైలైట్. సో అది మనం ఆర్టికల్ అన్నీ మాట్లాడాం. ఓకే, ఈక్విటబుల్ అండ్ అఫోర్డబుల్ యాక్సెస్ టు వ్యాక్సిన్స్ అనేది లేకపోవడాన్ని మనం గమనించాం. జీనోమ్ అంటే మీనింగ్ ఏంటి? ద కంప్లీట్ సెట్ ఆఫ్ జీన్స్ ఆర్ జెనెటిక్ మెటీరియల్ మనం జీనోమ్ అంటాం. అంటే మన డిఎన్ఏ స్ట్రక్చర్ అనమాట. కంట్రీస్ హెజిటేటెడ్ టు కమిట్ టు షేరింగ్ ప్యాథోజన్ శాంపుల్స్ అండ్ జీనోమ్ సీక్వెన్సెస్. ఈ డెవలపింగ్ కంట్రీస్ ఏంటి, ప్యాథోజన్ శాంపుల్స్ని జీనోమ్ సీక్వెన్సెస్ని షేర్ చేయడానికి సిద్ధంగా లేవు, హెజిటేట్ చేసాయి. ఆ జీన్స్ జెనెటిక్ మెటీరియల్ డేటాని షేర్ చేయడానికి కంట్రీస్ సిద్ధంగా లేవు అనే పాయింట్ అక్కడ మనకి చెప్పారు. డయాగ్నోస్టిక్స్ అంటే టూల్స్, టెస్ట్ యూజ్ టు డిసీజ్ని డిటెక్ట్ చేయడం కోసం యూజ్ చేసే మీరు బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్స్ అనమాట. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ ఇవన్నీ కూడా డిసీజ్ డిటెక్ట్ చేయడం కోసం చేసేవన్నీ డయాగ్నోస్టిక్స్ కిందకి వస్తాయి. సో గ్యారంటీడ్ టు గెట్ యాక్సెస్ టు ఎనీ డయాగ్నోస్టిక్స్, వ్యాక్సిన్స్, ట్రీట్మెంట్స్ దట్ ఆర్ డెవలప్డ్ అని రాశారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటమ్మా, డెవలపింగ్ కంట్రీస్ షేర్ చేసిన డేటాని యూజ్ చేసి వాళ్ళు ఏవైతే తయారు చేస్తారో వాటన్నిటికీ మాకు డేటా మాకు ఆ యాక్సెస్ ఇస్తారా లేదా, మాకు గ్యారంటీ ఇవ్వాలి అని మీరు అడుగుతున్నది. స్టాక్ పైల్ చేయడం అంటే అక్యూములేట్ అండ్ స్టోర్ ఫర్ ఫ్యూచర్ యూజ్ ఆఫ్ అండ్ ఎక్సెసివ్లీ. మనకి ఎక్కువగా స్టాక్ పైల్ చేసేయడం అంటే రేపు పొద్దున్న ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఎక్కువగా స్టోర్ చేసేయడాన్ని, దాచేయడాన్ని మనం స్టాక్ పైలింగ్ అంటాం. మెనీ డెవలప్డ్ కంట్రీస్ ఏం చేసాయి, స్టాక్ పైల్డ్ వ్యాక్సిన్స్ని అవసరానికి మించి దాచేయి, స్టోర్ చేసాయి. వైల్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ వర్ లెఫ్ట్ వెయిటింగ్. వాళ్ళకేమో వ్యాక్సిన్స్ లేక సఫర్ అవుతుంటే వీళ్ళేమో స్టాక్ పైల్ చేసుకున్నారు, ఎక్కువ వ్యాక్సిన్స్ని లోడప్ చేసేసుకోవడం మనం చూసాం. వాలంటరీ ఏంటంటే స్వచ్ఛందంగా అని అర్థం. డన్ విల్లింగ్లీ వితౌట్ ఫోర్స్, ఆబ్లిగేషన్ ఫోర్సు లేకుండా వాలంటరీగా చేయడాన్ని మనం స్వచ్ఛందంగా చేయడాన్ని వాలంటరీ అంటాం. సో నాట్ వాలంటరీ యాజ్ ఫార్మా కంపెనీస్ వాంటెడ్ ఇట్ టు బి. ఇదే కాంటెక్స్లో చెప్పారు ఆర్టికల్లో, మీకు గుర్తుందా? నేను ఆర్టికల్ కాంటెక్స్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఆర్టికల్లో ఏం చెప్పారంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్లో జరుగుతుంది అండ్ నాట్ వాలంటరీ యాజ్ ఫార్మా కంపెనీస్ వాంటెడ్ ఇట్ టు బి. ఫార్మా కంపెనీస్ ఏమన్నాయంటే అది వాలంటరీ పెట్టేయండి, నాకు ఇష్టం ఉంటే మేము షేర్ చేస్తాము, లేకపోతే లేదు అని ఫార్మా కంపెనీస్ అడిగాయి. కానీ అలా కాదు, లేదు మీరు షేర్ చేయాలి, కాకపోతే మీకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆబ్లిగేషన్ కాదు, మ్యూచువల్లీ అగ్రీడ్ టర్మ్స్, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు మాట్లాడుకొని దాని ప్రకారం మీరు షేర్ చేయాలి, అంతేగాని నచ్చితే చేస్తాము లేకపోతే లేదని అనకూడదు అని ఆర్టికల్లో రాశారు. అందుకే వాలంటరీ అనే పదం అలా వాడచ్చు. అలాగే ఫెసిలిటేట్ అంటే టు మేక్ అన్ యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఈజియర్. ఒక యాక్షన్ కానీ ఒక ప్రాసెస్ని కానీ సింప్లిఫై చేయడాన్ని మనం ఫెసిలిటేట్ చేయడం అంటాం. సో కంట్రీస్ షుడ్ ప్రమోట్ అండ్ అదర్వైజ్ ఫెసిలిటేట్ ఆర్ ఇన్సెంటివైజ్ ఎక్స్చేంజ్ ఆఫ్ టెక్నాలజీ. ఇది లాస్ట్లో రాసిన సెంటెన్స్ మీకు గుర్తుందా? సో కంట్రీస్ ఏం చేయాలి, ప్రమోట్ చేయాలి అంటే ఎంకరేజ్ చేయాలి, లేదా ఫెసిలిటేట్ చేయాలి. ఫెసిలిటేట్ అంటే టు మేక్ సంథింగ్ ఈజియర్, అంటే ఒక ప్రాసెస్ని, యాక్షన్ని ఇంకొంచెం ఈజీగా జరిగేలా చేయడానికి ఫెసిలిటేట్ చేయడం అంటాము. ఆర్ ఇన్సెంటివైజ్ అంటే మీరు ఇది చేస్తే మీకు పలానా బెనిఫిట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తే మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తానని గవర్నమెంట్ చెప్పింది అనుకోండి, దాన్ని ఇన్సెంటివైజ్ చేయడం అంటాం. అలాగే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చదువుతూ ఉంటాం. PLI, మీకు అడిషనల్ ప్రొడక్షన్ చేస్తే మీకు బెనిఫిట్స్ ఇస్తాను, మీకు సబ్సిడీలు ఇస్తాను, ఫండ్స్ ఇస్తానని గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. ఇలాంటి వాటిని ఇన్సెంటివ్స్ అంటాం. అంతెందుకు చిన్నపిల్లలకి నువ్వు బాగా చదివితే నీకు సైకిల్ కొనిస్తారని నాన్న అంటాడు. ఏం చేస్తున్నాడు ఆయన, ఇన్సెంటివైజ్ చేస్తున్నాడు. నువ్వు బాగా చదివితే నీకు పలానా బెనిఫిట్ వస్తుందని చెప్పడానికి మనం ఇన్సెంటివైజ్ చేయడం అంటాం. సో టెక్నాలజీ ఎక్స్చేంజ్ని ఇన్సెంటివైజ్ చేయాలి కంట్రీస్, అది జరిగేలాగా కంపెనీస్ని ఎంకరేజ్ చేయాలి, ఫెసిలిటేట్ చేయాలి, ప్రమోట్ చేయాలి అని ఫైనల్గా ఇక్కడ చెప్తున్న పాయింట్. సో ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఆర్టికల్లో రాసిన సెంటెన్సెస్, అంటే ఆల్రెడీ మనం చదివేసింది ఇంకొకసారి క్విక్ రివిజన్కి మీకు ఉపయోగపడేలాగా ఒక 10 words తీసుకొని నేను ఆర్టికల్ నుంచి సేమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇవాళ వొకాబులరీలోకి వస్తే మొదటి వర్డ్ ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే అర్థం ఏంటమ్మా, బెదిరించడం. టు ఫ్రైటన్ ఆర్ మేక్ సమ్వన్ ఫీల్ ఎఫ్రైడ్, ఆఫెన్ టు కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ యాక్షన్స్. వాళ్ళ యాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళని భయపెట్టాలని ఏమంటాం మనం, ఇంటిమిడేట్ చేయడం అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి.
attempts to intimidate the judiciary threaten the stability of democratic institutions. జుడిషియరీని బెదిరించడానికి చేసే ప్రయత్నాలు అనేవి డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్టెబిలిటీని థ్రెటన్ చేస్తాయి. డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్టెబిలిటీని అవి థ్రెటన్ చేస్తాయి అని అర్థం. సో సినోనిమ్స్ డాంట్ అంటే టు డిస్కరేజ్ ఆర్ మేక్ సమ్మన్ ఫీల్ లెస్ కాన్ఫిడెంట్, భయపెట్టడం. డాంటింగ్ టాస్క్ అంటే ఇంక భయం వచ్చేస్తుంది అనమాట. అలాగా బ్రోబీట్ అన్న కూడా టు ఇంటిమిడియేట్ ఆర్ డామినేట్, ఇంటిమిడియేట్ చేయడం, భయపెట్టడం. కౌ, COW, కౌ అంటే అర్థం ఏంటి? అగైన్ టు ఇంటిమిడియేట్ ఆర్ ఫ్రైటన్ ఇంటూ సబ్మిషన్. కౌ అంటే మనం ఆవు కాదు ఇక్కడ మీనింగ్, ఒక వర్బ్ రూపంలో మనం వాడుతున్నాము. ఎదుటి వాళ్ళని భయపెట్టి మనకి లొంగేలా చేసుకోవడానికి కౌయింగ్ అంటాం. సో యాంటోనిమ్స్ ఫోర్టిఫై అంటే స్ట్రెంథెన్ చేయడం, ఎంబోల్డన్ అన్నా కూడా ఎదుటివాడికి ధైర్యాన్ని ఇవ్వడం. బోల్డ్నెస్ అంటే ధైర్యం, కరేజ్ ఇవ్వడం. ఇన్విగరేట్ అంటే ఎనర్జీ, స్ట్రెంగ్త్ ఇవ్వడాన్ని మనం ఇన్విగరేట్ చేయడం అంటాం. ఇవి యాంటోనిమ్స్. ఓవర్ రీచ్. సో ఓవర్ రీచ్ అనేది వర్బ్గా తీసుకోవచ్చు, నౌన్గాను తీసుకోవచ్చు. ఓవర్ రీచ్ అంటే అర్థం ఏంటమ్మా? మన లిమిట్ని దాటి వెళ్ళడం, క్రాసింగ్ వన్స్ లిమిట్, టు గో బియాండ్ వన్స్ లిమిట్ ఈస్ కాల్డ్ ఓవర్ రీచ్. Usage example, critics of the judiciary argue that it has overreached its authority by intervening in executive and legislative matters. Executive మరియు legislative matters లో ఇంటర్వ్యూన్ అవ్వడం ద్వారా, అంటే ఇంటర్ఫియర్ అవ్వడం ద్వారా జుడిషియరీ తన లిమిట్ని దాటేసింది అని చెప్పేసి క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో సినోనిమ్స్ ఓవర్ ఎక్స్టెండ్, అగైన్ లిమిట్ దాటి వెళ్ళడం. ట్రాన్స్గ్రెస్, అగైన్ చట్టాన్ని వైలేట్ చేయడం కావచ్చు, బౌండరీని క్రాస్ చేయడం కావచ్చు, లిమిట్ని క్రాస్ చేయడం కావచ్చు, దాన్ని ట్రాన్స్గ్రెస్ అంటాం. ఎగ్జార్బిటేట్ అన్న సేమ్ మీనింగ్, టు ఎక్సీడ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ యాక్సెప్టబుల్ లిమిట్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడాన్ని మనం ఎగ్జార్బిటేట్ అని అంటాం. యాంటోనిమ్స్ సర్కమ్స్క్రైబ్ అంటే మన చుట్టూ ఒక గిరిగీయడం, ఒక లిమిట్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం. కంటైన్ అన్న రెస్ట్రిక్ట్, కన్స్ట్రైన్ అన్న రెస్ట్రిక్ట్ అనే మీనింగ్ మనకు వస్తుంది. సబ్సర్వియంట్ ఇస్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఎదుటి వాళ్ళు ఏం చెప్తుంది గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం, లొంగిపోవడం. సో వాళ్ళకి కనీసం క్వశ్చన్ కూడా చేయకుండా వాళ్ళు ఏం చెప్తే అలా ఫాలో అయిపోవడం మనం సబ్సర్వియంట్ బిహేవియర్ అంటాం. ఏమంటామా దాన్ని? వి కాల్ ఇట్ సబ్సర్వియంట్ బిహేవియర్. సో ప్రిపేర్ టు ఒబే అదర్స్ అన్క్వశ్చనింగ్లీ ఆర్ టు బి ఎక్సెసివ్లీ కంప్లైంట్. ఏం చెప్తే అలా గుడ్డిగా ఫాలో అయిపోవడం. ద నోషన్ దట్ జుడిషియరీ షుడ్ బి సబ్సర్వియంట్ టు లెజిస్లేచర్ contradicts the constitution's framework of separation of powers. కాన్స్టిట్యూషన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడుతోంది. ఆ ఫ్రేమ్వర్క్ వేరు. అలాగే జుడిషియరీ లెజిస్లేచర్ చెప్పింది వినాలనే నోషన్ దాంతో సింక్ అవ్వట్లేదు. జుడిషియరీ లెజిస్లేచర్ చెప్పిన ప్రతి మాట వినాల్సిన అవసరం లేదు. జుడిషియరీకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏది కరెక్ట్ అయితే చేయాలి తప్పితే లెజిస్లేచర్ చెప్పింది ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. సినోనిమ్స్ అబ్సెక్విషియస్. అబ్సెక్వియస్ అంటే అర్థం ఏంటమ్మా? అబ్సెక్వియస్ అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్లీ ఈగర్ ఆర్ టు ప్లీజ్ ఆర్ సర్వ్ అదర్స్. ఎదుటివాడిని ఎలాగైనా సరే సంతోష పెట్టేయాలని చెప్పేసి వాళ్ళ బూట్లు లాగడాన్ని అంటాం, బూట్ లికింగ్ అంటాం. ఆ రకమైన బిహేవియర్. సర్వైల్ ఒక ఎక్సెసివ్ విల్లింగ్నెస్, మీరు ఏం చెప్తే చేస్తాం, మీరు ఎలాగంటే అలాగా చేతులు కట్టేసి పొగిడేస్తూ ఉంటారు చూడండి, అది సర్వైల్ బిహేవియర్. ఫానింగ్, డిస్ప్లేయింగ్ ఎగ్జాజరేటెడ్ ఫ్లాటరీ ఆర్ ఎఫెక్షన్. అగైన్ సేమ్ మీనింగ్, ఎదుటివాడి మెప్పు పొందడం కోసం ఎగ్జాజరేటెడ్, అవసరానికి మించి వాళ్ళు పొగిడేయడాన్ని మనం ఫానింగ్ అంటాం. యాంటోనిమ్స్ అటానమస్ అంటే ఇండిపెండెంట్గా ప్రవర్తించడం. రికాల్సిట్రెంట్ అంటే మొండిగా, నువ్వేదో చెప్తే నేను ఫాలో అవ్వ, నాకు నచ్చిందే చేస్తాను, మొండితనాన్ని మనం రికాల్సిట్రెంట్ బిహేవియర్ అంటాం. కాంట్యుమేషియస్ అంటే విల్ఫుల్లీ డిసోబిడియంట్, మీరు చెప్పిందని నేను ఆపోజిట్, కావాలనే ఆపోజిట్గా వెళ్ళడాన్ని మనం కాంట్యుమేషియస్ అని చెప్పేసి అంటాం. సో వీ కాల్ ఇట్ కాంట్యుమేషియస్. సో ఇవాళ వొకాబులరీకి వస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి జోల్ట్. జోల్ట్ అంటే టు షాక్ ఆర్ సర్ప్రైజ్ సమ్వన్ ఇన్ ఎ సడన్ ఇంటెన్స్ మేనర్. సడన్గా ఇంటెన్స్గా షాక్ చేయడం, సర్ప్రైజ్ చేయడానికి జోల్టింగ్ అంటాం. ద న్యూస్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్ జోల్టెడ్ ద నేషన్ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ డీప్ గ్రీఫ్ అండ్ రిజాల్వ్. సో టెర్రరిస్ట్ అటాక్ జరిగిందన్న న్యూస్ అనేది దేశాన్ని ఒక్కసారిగా కదిలించింది. ఓకే, ఒక ఇంటూ స్టేట్ ఆఫ్ డీప్ గ్రీఫ్ అంటే బాధ, సారో, అండ్ రిజాల్వ్ అంటే పట్టుదలకి వెళ్ళే పరిస్థితిలోకి తీసుకొచ్చింది. సినోనిమ్స్ అంటే అస్టానిష్ అంటే సర్ప్రైజ్ ఆర్ షాక్ సమ్మన్ గ్రేట్లీ. స్టార్టల్ అంటే అగైన్ సమ్మన్, ఎవరన్నా సర్ప్రైజ్ చేయడం. స్టూపిఫై అంటే షాక్ చేయడం. యాంటోనిమ్స్ కామ్ కూల్ డౌన్ చేయడం, పీస్ఫుల్ చేయడం. అలే అంటే మనకున్న నెగిటివ్ ఫీలింగ్స్ని కూల్ డౌన్ చేయడం, డిమినిష్ చేయడం. రీఅష్యూర్ అంటే ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ని మళ్ళీ ఇవ్వడం. కెలామిటీ అంటే వైపరీత్యం అంటాం. ఏ గ్రేట్ డిజాస్టర్ ఆర్ మిస్ఫార్చ్యూన్, న్యాచురల్ కెలామిటీస్ అంటాం కదా అలాగా. ద మసాకర్ ఇన్ కశ్మీర్ వాజ్ ఎ నేషనల్ కెలామిటీ దట్ స్పార్క్డ్ వైడ్ స్ప్రెడ్ అవుట్రేజ్ అండ్ గ్రీఫ్. కాశ్మీర్లో జరిగిన ఊచకోత అనేది ఒక నేషనల్ కెలామిటీగా చెప్పొచ్చు. ఇది వైడ్ స్ప్రెడ్ అవుట్రేజ్ అంటే కోపాన్ని మరియు గ్రీఫ్ని స్పార్క్ చేసింది, క్రియేట్ చేసింది. సినోనిమ్స్ కెటాక్లిజం అంటే లార్జ్ స్కేల్ వైలెంట్ ఈవెంట్, పెద్దగా జరిగిన ఒక వైలెంట్ హింసాత్మక సంఘటన మనం కెటాక్లిజం అనొచ్చు. ట్రాజడీ అంటే బాధాకరమైన
ఇన్సిడెంట్, డిబాకిల్ అంటే ఒక డిజాస్ట్రస్ ఫెయిల్యూర్ అని మనం చెప్పొచ్చు. యాంటనిమ్స్ ఫార్చ్యూన్ అంటే ఫేవరబుల్ అవుట్కమ్, సెరెండిపిటీ అంటే యాక్సిడెంటల్ లక్ అనుకోకుండా జరిగిన లక్ని మనం సెరెండిపిటీ అంటాము. జుబిలేషన్ అంటే ఎ ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ జాయ్, హ్యాపీనెస్. ఇన్స్టిగేట్ అంటే ప్రొవోక్ చేయడము, రెచ్చగొట్టడం. ఎగ్జాంపుల్ చూడండి, ద టూరిస్ట్ వర్ ఇన్స్టిగేటెడ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ టు క్యారీ అవుట్ దేర్ బ్రూటల్ అటాక్ ఆన్ ఇన్నోసెంట్ సివిలియన్స్. టూరిస్టులని వాళ్ళు ఇన్స్టిగేట్ చేసి చంపేశారు, రెచ్చగొట్టి ఇన్నోసెంట్ సివిలియన్స్. టెర్రరిస్ట్ వర్ ఇన్స్టిగేటెడ్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ టెర్రరిస్టులని ఇన్స్టిగేట్ చేయడం జరిగింది, అంటే రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా ఇన్నోసెంట్ సివిలియన్స్ పైన బ్రూటల్ అటాక్ జరిగేలాగా చేశారు. సినోనిమ్స్ అంటే ఫోమెంట్ అంటే ఇన్స్టిగేట్, స్టిరప్, ఇవన్నీ రెచ్చగొట్టడం అనే మీనింగ్లో వస్తాయమ్మా. ప్రొవోకేట్ అన్న సేమ్ మీనింగ్, ఇన్సైట్ అన్న సేమ్ మీనింగ్. మనలో ఒక భావాన్ని స్టిరప్ చేయడం, రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయడం. యాంటనిమ్స్ డిస్సువేట్ అంటే తప్పు చేయకుండా, ఒక పర్టికులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ నువ్వు చేయకుండా నేను కన్విన్స్ చేయడం, అంటే ఒక పని చెయ్యకుండా కన్విన్స్ చేయడాన్ని డిస్సువేట్ అంటాం. నువ్వు పలానా చేద్దాం అనుకుంటున్నావు, అది చేయకుండా నేను ఆపడాన్ని డిస్సువేట్ అంటాం. మిటిగేట్ అంటే రెడ్యూస్, క్వెల్ అంటే సప్రెస్, తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. కోయర్షన్ అంటే ఫోర్స్ అమ్మ. ద యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆర్ థ్రెట్స్ అంటే భయపెట్టి బలవంతంగా చేసేదాన్ని కోయర్షన్ అంటాం. అథారిటీస్ ఆర్ కమిటెడ్ టు రెసిస్టింగ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ కోయర్షన్ యూజ్డ్ బై టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ టు మ్యానిపులేట్ ద పాపులేషన్. ఇండియన్ పాపులేషన్ మ్యానిపులేట్ చేయడానికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎటువంటి ఫోర్స్ని ఉపయోగించిన, భయాన్ని లేదా థ్రెట్ను ఉపయోగించిన దాన్ని రెసిస్ట్ చేయడానికి మన అథారిటీస్ అన్ని కూడా కమిట్మెంట్తో సిద్ధంగా ఉన్నాయి. సినోనిమ్స్ కంపల్షన్, డ్యూరెస్, సబ్జుగేషన్. కంపల్షన్ అంటే ఏంటమ్మా, బలవంతంగా మనతో ఒక పని చేయించడం, ఫోర్స్ఫుల్గా. డ్యూరెస్ అన్న స్ట్రెస్ పెట్టి, థ్రెట్ పెట్టి, మనకి ఇష్టం లేకుండా మనతో చేయించే కార్యక్రమాలు అన్నమాట. థ్రెట్స్ ఆర్ ఫోర్స్ యూస్ టు మేక్ సమ్వన్ యాక్ట్ అగైన్స్ట్ దేర్ విల్. సబ్జుగేషన్ అంటే సప్రెస్ చేయడం, వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చేసుకోవడానికి మనం సబ్జుగేషన్ అంటాం. సో యాంటనిమ్స్ వోలిషన్ అంటే ద పవర్ టు చూజ్ ఆర్ డిసైడ్ ఫ్రీలీ, అంటే మనకి నచ్చినట్టుగా మనం డిసైడ్ చేసుకునే పవర్ని మనం వోలిషన్ అంటాం. ఆన్ ఇట్స్ ఓన్ వోలిషన్ అంటే తనంతట తానే అని అర్థం. అటానమీ అన్న సేమ్ మీనింగ్, సెల్ఫ్ గవర్నింగ్ అని. ఇండిపెండెన్స్ అంటే మీ అందరికీ తెలిసిన పదమే. రిజాల్వ్ అంటే ఏంటమ్మా, ఒక ఫర్మ్ డిటర్మినేషన్, పట్టుదలని మనం రిజాల్వ్ అంటాం. నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. ఇండియాస్ రిజాల్వ్ టు ఎలిమినేట్ టెర్రరిజంని తన భూభాగం నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని ఇండియా యొక్క పట్టుదల హ్యాస్ బీన్ స్ట్రెంథెండ్ ఇన్ ద వేక్ ఆఫ్ సచ్ ట్రాజిక్ ఈవెంట్స్. ఇటువంటి ట్రాజిక్ ఈవెంట్స్ జరిగినప్పుడు, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ జరిగినప్పుడు, దీని యొక్క పట్టుదల ఏమవుతుంది, పెరిగింది అని అర్థం. సో సినోనిమ్స్ డిటర్మినేషన్ అంటే పట్టుదల, టెనాసిటీ అంటే పర్సిస్టెంట్ డిటర్మినేషన్. టెనాసిటీ అంటే మనం పట్టు వదలకపోవడం అనమాట. ఏదన్నా చేసేటప్పుడు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే పట్టు వదలకుండా ముందుకెళ్ళాలని టెనాషియస్నెస్ అంటాం. ఇన్డిఫాటిగబిలిటీ, ఫ్యాటిగ్ అంటే అలిసిపోవడం, ఇన్డిఫాటిగబుల్ అంటే ఎప్పటికీ అలిసిపోకుండా, మనం చేసే పనులు ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అలిసిపోకుండా ముందుకు సాగడం ఇన్డిఫాటిగబిలిటీ. సో యాంటనిమ్స్ వ్యాసిలేషన్ అంటే షేక్ అవ్వడం, ఒక పట్టుదల, ఫోకస్ లేకుండా అటు ఇటుగా ఊగిసలాడడాన్ని వ్యాసిలేషన్ అంటాం. ఫాల్టరింగ్ అన్న తడబడ్డం, హెజిటేషన్ అంటాం. ఒక మాట మీద ఒక పద్ధతిగా వెళ్ళలేకపోవడాన్ని ఫాల్టరింగ్ అంటాం. వీక్నెస్ మీ అందరికీ తెలిసిన పదమే. సో ఈ 5 వర్డ్స్ అలాంగ్ విత్ అడ్వాన్స్డ్ సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ మనం నేర్చుకున్నాం. సో ఇవాల్టి ఎడిటోరియల్ వొకాబులరీలో మొదటి వర్డ్ ఏలినేషన్. ఏలినేషన్ అంటే అర్థం ఏంటమ్మా, సెపరేట్ చేసేయడం, ఒంటరి చేయడం. ద స్టేట్ ఆఫ్ బీయింగ్ ఐసోలేటెడ్ ఆర్ ఎస్ట్రాంజ్డ్ ఫ్రమ్ అదర్స్, మిగిలిన వాళ్ళ నుంచి ఐసోలేట్ అవ్వడం లేదా సెపరేట్ అవ్వడాన్ని మనం ఏలినేషన్ అంటాం. The ongoing conflict has led to the alienation of local communities from the political process in Jammu and Kashmir. So ఇప్పుడు కశ్మీర్లో జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్ అనేది దేనికి దారితీసింది? ఇట్ లెడ్ టు ది ఏలినేషన్ ఆఫ్ లోకల్ కమ్యూనిటీస్ని ఏలినేట్ చేయడానికి, అంటే సెపరేట్ చేయడానికి దారితీసింది. దేనికి? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న పొలిటికల్ ప్రాసెస్ నుంచి. డిసఫెక్షన్ అంటే అగైన్ ఎ ఫీలింగ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్, ల్యాక్ ఆఫ్ లాయల్టీ అంటాం. ఎక్స్క్లూజన్ అంటే సెపరేట్ అయిపోవడం. సీక్వెస్ట్రేషన్ అన్నా కూడా సెపరేట్ చేసేయడం. యాంటనిమ్స్ రికన్సిలియేషన్ అంటే మళ్ళీ కలిసిపోవడం. ఫ్రెండ్స్ విడిపోయి మళ్ళీ కలిసారనుకోండి, రికన్సిలియేట్ అయ్యారు అని చెప్పేసి అంటాం. ఇన్క్లూజన్ అంటే కలవడం. ఎమిటీ అంటే ఏ స్టేట్ ఆఫ్ పీస్ఫుల్ హార్మోనీ, అంటే ఫ్రెండ్షిప్. ఎమిటీ అనేది మనకి ఫ్రెండ్షిప్ కిందకి వస్తుంది, స్టేట్ ఆఫ్ పీస్ఫుల్ హార్మోనీ. రాడికలైజేషన్ ఈజ్ అ నౌన్. రాడికలైజ్ చేయడం అంటే అర్థం ఏంటమ్మా, ఇండివిజువల్స్ని ఎక్స్ట్రీమ్ వ్యూస్కి వెళ్ళాడు, అంటే ఎక్స్ట్రీమ్ పొలిటికల్, సోషల్, రిలీజియస్ వ్యూస్కి వెళ్ళేలాగా చేయడం. సో వాళ్ళు ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళని ఎక్స్ట్రీమ్ థింకర్స్గా మార్చేయడం. వీళ్ళ వల్లే మొత్తం మన జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళు మనం ఎలాగైనా చంపేయాలి, ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళకి కల్పించడం అనమాట. సో ద ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఏజెన్సీ కాంట్రిబ్యూట్ టు ద రాడికలైజేషన్ ఆఫ్ వల్నరబుల్ యూత్ ఇన్ కశ్మీర్. ఇక్కడ ఏమవుతుందంటే, కాశ్మీర్లో యువతకి మమ్మల్ని ఇండియన్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మాకు స్టేట్ హుడ్ కూడా తీసేసిందన్న నెగిటివ్ భావం వాళ్ళకి ఉండిపోయింది. అట్లాంటప్పుడు కాశ్మీరీ యూత్ని వాళ్ళు మ్యానిపులేట్ చేసి, బ్రెయిన్ వాష్ చేసి, రాడికలైజ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకు కాశ్మీర్కి ఫుల్ స్టేట్ హుడ్ అనేది ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. సో సినోనిమ్స్ ఏంటి? ఎక్స్ట్రీమిజం,
సో ఎక్స్ట్రీమిజం అంటే అర్థం ఏంటమ్మా, ఎక్స్ట్రీమ్ వ్యూ అంటే మొత్తం ఏదైనా చంపేయాలి, చావాలి, ఈ టైప్ ఆఫ్ ఆలోచన ధోరణి పాలిటిక్స్లో కానీ రిలీజియన్లో కానీ దేంట్లోనైనా సరే ఎక్స్ట్రీమిస్ట్ థింకింగ్ని ఎక్స్ట్రీమిజం అంటాం. జీలటరీ, జీల్ అంటే ఎంతూజియాజం, ఎక్సెసివ్ ఎంతూజియాజం అనమాట. ఫెనటికల్ అన్కాంప్రమైజింగ్ పర్సూట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీ, మనం ఏదైతే అనుకున్నామో అదే కరెక్ట్ అని చెప్పి అంటే ఓవర్గా దాన్ని నమ్మేసి వెళ్ళడాన్ని మనం జీలటరీ అంటాం. జీలస్ కాదు, జీలస్ అంటే విత్ ఎ లాట్ ఆఫ్ ఎంతూజియాజం. అంటే ఎంతూజియాజం ఎక్సెస్ అయిపోయింది అనుకోండి, మనం అనుకున్నదే కరెక్ట్, మన వాళ్ళదే కరెక్ట్, మన లాజిక్ కరెక్ట్ అనే భావజాలం వస్తుంది. సెక్టేరియనిజం అంటే విడిపోవడం, డివిజన్ ఆఫ్ సొసైటీ, ఐడియాలజికల్గా రిలీజియన్గా డిఫరెంట్ లైన్స్లో విడిపోవడాన్ని సెక్టేరియనిజం అంటాం. యాంటనిమ్స్ మోడరేషన్ అంటే ఎక్స్ట్రీమ్స్ అనేవి తగ్గడం, రాడికల్ వ్యూస్ని కంట్రోల్ అవ్వడం. ప్రాగ్మాటిజం అంటే ప్రాక్టికల్గా ఉండడం, ప్రాక్టికల్ సొల్యూషన్స్తో వెళ్ళడం, థియరిటికల్ కన్సిడరేషన్స్ కాదు, ప్రాక్టికల్గా డీల్ చేయడం. డిప్లొమసీ అంటే దౌత్యం, అంటే నెగోషియేషన్స్ ద్వారా, చర్చల ద్వారా సమస్యని పరిష్కరించుకోవడం. నెక్స్ట్ వర్డ్ మిటిగేషన్ అంటే ఒక సివియరిటీ, సీరియస్నెస్ మరియు పెయిన్ఫుల్నెస్ వీటిని రెడ్యూస్ చేయడం. మిటిగేషన్ అంటే రిడక్షన్. మిటిగేషన్ అంటేనే రిడక్షన్ అనే మీనింగ్ వస్తుంది, తగ్గించడం. కోపాలు, తాపాలు, నెగిటివ్ ఫీలింగ్స్ వాటన్నిటిని తగ్గించడాన్ని మనం మిటిగేషన్ అని చెప్పేసి అంటాం. చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అమ్మా, చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. The Kashmir's response aims at mitigation of fear and the restoration of normalcy in Kashmir. So గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉండాలమ్మా, అక్కడ ఫియర్ అనేది పోగొట్టేలాగా, నార్మల్సీ రెస్టోర్ అయ్యేలాగా ఉంది, దానికి ఏం చేస్తోంది అంటున్నారు. సెరనిమ్స్ ఎమిలియరేట్ అన్న చోట కూల్ డౌన్ చేయడం, సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయడం, నెగిటివిటీని తగ్గించడం. పాలియేషన్ అన్న కూడా సేమ్ మీనింగ్, ప్రాబ్లమ్ని ఎలివియేట్ చేయడం. ఎగ్జోనరేషన్ అంటే ఒక బ్లేమ్, గిల్ట్ లేకుండా చేయడం. ఓకే, అంటే సివియరిటీ, బ్లేమ్, గిల్ట్ లేకుండా చేయడం అంటే ఒక రకంగా సివియరిటీని తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాసర్బేషన్ అంటే రెచ్చగొట్టడం, అగ్రివేషన్ అన్న రెచ్చగొట్టడం, పెద్ద చేయడం. ప్రొవోకేషన్ అన్న ఇన్స్టిగేట్ చేయడం, రెచ్చగొట్టడం అంటే సమస్యను ఇంకా పెద్ద చేయడం అనే దానికి ఈ పదాలు వాడతారు. యూ కెన్ ఆల్సో యూజ్ అనదర్ వర్డ్ కాల్డ్ కాంపౌండ్ చేయడం అన్న కూడా పెద్ద చేసేయడం అనమాట. ఓవర్ట్ అనే దానికి ఆపోజిట్ కోవర్ట్. ఓవర్ట్ అంటే ఓపెన్గా, కోవర్ట్ అంటే సీక్రెట్ ఆర్ హిడెన్ అని అర్థం. The covert actions of certain elements continue to destabilize the region despite efforts at peace. శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని ఎలిమెంట్స్, కొంతమంది సీక్రెట్గా చేస్తున్న పనుల వల్ల అవి రీజియన్ని డిస్టెబిలైజ్ చేసిన, స్టెబిలిటీని పోగొడుతున్నాయి. సో సెరనిమ్స్ క్రిప్టిక్ అంటే కనిపించదు, సీక్రెట్. సో క్లాండెస్టైన్ అన్న కూడా కెప్ట్ ఆర్ డన్ ఇన్ సీక్రెట్ అని అర్థం. సరెప్టిషియస్ అన్న కూడా సీక్రెటివ్గా జరిగిందని అర్థం. ఆపోజిట్ యాంటనిమ్స్ ఆస్టెన్సిబుల్, ట్రాన్స్పరెంట్, మేనిఫెస్ట్ అంటే బయటికి కనిపించేలాగా, ఈజీగా తెలిసేలాగా ప్రవర్తించడం. అండర్మైన్ అంటే మీనింగ్ ఏంటి, వీకెన్ చెప్పాను, డ్యామేజ్ చేయడం, వీకెన్ చేయడం, అది అండర్మైన్ అనే దానికి మీనింగ్. టెర్రరిస్ట్స్ ఎయిమ్ టు అండర్మైన్ కశ్మీర్స్ ఎకానమీ బై టార్గెటింగ్ టూరిజం అండ్ క్రియేటింగ్ ఫియర్. భయాన్ని క్రియేట్ చేయడం ద్వారా, టూరిజంని టార్గెట్ చేయడం ద్వారా కశ్మీర్ ఎకానమీని వీకెన్ చేయడానికి టెర్రరిస్టులు ప్రయత్నం చేస్తున్నారు. సో సెరనిమ్స్ సబ్వర్ట్ అంటే కూల్చివేత, ఓవర్ త్రో, డీస్టెబిలైజ్. ఎవిస్కరేట్ అంటే ఎసెన్షియల్ పార్ట్స్ని లేకుండా చేసేయడం, రిమూవ్ చేసేయడం అనమాట, అంటే వీకెన్ చేసేయడం అనే మీనింగ్. డెబిలిటెడ్ అంటే వీకెన్ అంటే మనకి కంప్లీట్గా ఇంపేర్ చేసేయడం, వీక్ చేసేయడాన్ని మనం డెబిలిటేట్ అంటాం. యాంటనిమ్స్ ఫోర్టిఫై అంటే స్ట్రెంగ్తన్, బోల్స్టర్ అంటే స్ట్రెంగ్తన్, రెయిన్ఫోర్స్ అన్న స్ట్రెంగ్తన్. మూడింటికి మీనింగ్ ఏంటి, స్ట్రెంగ్తన్. సో ఇవాళ ఎడిటోరియల్ వొకాబులరీలోకి వస్తే ఫస్ట్ వర్డ్ ఎస్కలేషన్ అంటే సమస్య పెద్దదవడం, అండ్ ఇంక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ, సివియరిటీ. ఓకే, సిచ్యువేషన్ ఇంకా పెద్దదవడాన్ని మనం ఎస్కలేషన్ అంటాము. సో ఎగ్జాంపుల్, డిప్లొమాటిక్ మెజర్స్ టేకెన్ బై ఇండియా సజెస్ట్ ఏ పాసిబుల్ ఎస్కలేషన్. సో ఇండియా డిప్లొమాటిక్ మెజర్స్ కొన్ని తీసుకుంది పాకిస్తాన్ ఐసోలేట్ చేయడానికి. సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంటే రేపు పొద్దున్న రెండు దేశాల మధ్యన గొడవ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది అనేది కనిపిస్తుంది. సెరనిమ్స్ యాంప్లిఫికేషన్ అంటే పెద్దదవడం, ఆగ్మెంటేషన్ అన్న పెద్దదవడం, ఎగ్జాసర్బేషన్ అంటే వర్సన్ అవడం, ఇంకా వర్సన్ అవడం. కంపౌండింగ్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు, అగ్రవేట్ అనే పదాన్ని కూడా వాడచ్చు. సో సెరనిమ్స్ డీఎస్కలేషన్ అంటే తగ్గడం, మిటిగేషన్ అన్న రెడ్యూస్ అవ్వడం, ఎటెన్యువేషన్ అన్న తగ్గడం, వీకెన్ అవ్వడం అనే మీనింగ్ మనకు వస్తుంది. క్రెడిబుల్ అంటే నమ్మదగిన, ఏబుల్ టు బి బిలీవ్డ్, విశ్వసనీయమైన, నమ్మదగిన అనే మీనింగ్ వస్తుంది. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ మస్ట్ టేక్ క్రెడిబుల్ యాక్షన్ అగైన్స్ట్ టెర్రర్ గ్రూప్స్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రెడిబుల్ యాక్షన్ తీసుకోవాలి టు అవాయిడ్ ఫర్దర్ ఎస్కలేషన్ అవాయిడ్ చేయాలంటే పాకిస్తాన్ మస్ట్ టేక్ క్రెడిబుల్ యాక్షన్, నమ్మదగిన యాక్షన్ తీసుకోవాలి. సో సెరనిమ్స్ బిలీవబుల్, కన్విన్సింగ్, అథెంటిక్, ఇవన్నీ కూడా సెరనిమ్స్. నమ్మదగిన, కన్విన్స్ చేయగలిగిన మీనింగ్. అథెంటిక్ అంటే ఒరిజినల్, రియల్, జెన్యూన్ అనే మీనింగ్ వస్తుంది. యాంటనిమ్స్ స్పురియస్ అంటే నమ్మలేనిది, స్పురియస్ అంటే ఫేక్ అనమాట, ఫాల్స్, ఫేక్. స్పురియస్ మిల్క్ అంటే ఫేక్ మిల్క్ అంటాం. ఇన్క్రెడిబుల్ అంటే అగైన్ నమ్మలేనిది, నాట్ బిలీవబుల్, అన్రిలయబుల్, ఇలాంటి పదాలు మనకి యాంటనిమ్స్గా తీసుకోవచ్చు.
పర్పెట్రేటర్ అడిగారు. పర్పెట్రేటర్ అంటే ఎవరు అర్థం ఏంటమ్మా? ఏ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ కమిటింగ్ ఏ హార్మ్ఫుల్, ఇల్లీగల్, ఇమ్మోరల్ యాక్ట్. ఒక తప్పుడు పని చేసిన వ్యక్తిని మనం పర్పెట్రేటర్ అంటాం. సో పర్పెట్రేటర్స్ ఆఫ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ హ్యావ్ నాట్ యెట్ బీన్ అప్రహెండెడ్. తప్పు చేసిన వాళ్ళు ఇంకా మనం పట్టుకోలేదు. అప్రహెండ్ అంటే పట్టుకోవడం. సో సినోనిమ్స్ ట్రాన్స్గ్రెసర్ అంటే లాని వైలేట్ చేసిన వాళ్ళు, క్రాస్ చేసిన వాడిని ట్రాన్స్గ్రెసర్ అంటాం. మ్యాల్ఫ్యాక్టర్ అంటే రాంగ్, తప్పు చేసిన వాడిని మ్యాల్ఫ్యాక్టర్ అంటాం. విలన్ అనే పదం మీకు తెలుసు. యాంటనిమ్స్ బెనిఫాక్టర్. బెనిఫాక్టర్ అనేది మ్యాల్ఫ్యాక్టర్కి ఆపోజిట్. బెనిఫాక్టర్ అంటే మంచి చేసేవాడు. రిడీమర్ అంటే రెస్టోర్ చేసేవాడు, సేవ్ చేసేవాడు. ఇన్నోసెంట్ అంటే మంచోడు, అమాయకుడు, తప్పు చేయనివాడు. రిటాలియేషన్ అంటే మనకి దెబ్బకి దెబ్బ తీయడాన్ని మనం రిటాలియేషన్ అంటాము. నిన్ను ఒకటి దెబ్బ కొడితే తిరిగి నువ్వు దెబ్బ కొడితే ఎదురు దాడి అనేదాన్ని మనం తిరుగు దెబ్బ, ఎదురు దాడి అనేదాన్ని రిటాలియేషన్ అంటాం. సో పాకిస్తాన్స్ థ్రెట్ ఆఫ్ రిటాలియేషన్. మీరు ఇండస్ వాటర్ ట్రీటీని మీరు రద్దు చేస్తే మేము షిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తామని చెప్పి ఏదో బెదిరించడానికి పాకిస్తాన్ ట్రై చేస్తుంది. సినోనిమ్స్ రిప్రైజల్. రిప్రైజల్ అంటే రెవెంజ్, రిటాలియేటరీ యాక్షన్. వెంజెన్స్ అన్న రివెంజ్ అన్న అదే మీనింగ్. ప్రతీకారం అనే మీనింగ్తో ఇవి వస్తాయి ఈ పదాలు. ఆపోజిట్ ఫర్బేరెన్స్ అంటే భరించడం. ఎటువంటి ప్రతీకారం తీర్చకుండా మీరు ఏం చేసినా భరిస్తాం అన్నట్టుగా పేషెంట్ సెల్ఫ్ కంట్రోల్ని ఫర్బేరెన్స్ అంటాం. క్లెమెన్సీ అంటే దయ చూపడం, జాలి చూపేయడం. పార్డనింగ్ అన్న జాలి చూపేయడం అనే మీనింగ్ మనకు వస్తుంది. అబేయన్స్ అంటే టు పుట్ సంథింగ్ ఇన్ టెంపరీ సస్పెన్షన్. టెంపరీగా సస్పెన్షన్లో పెట్టాలని అబేయన్స్ అంటాము. సో ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు అబేయన్స్లో పెట్టింది అంటే సస్పెండ్ చేసింది టెంపరీగా. దీనికి సినోనిమ్స్ అంటే డార్మెన్సీ. డార్మెన్స్ అంటే టెంపరీ ఇన్యాక్టివిటీ అంటాం. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ డార్మెంట్, మీరు అకౌంట్స్ డార్మెంట్ అయ్యాయి అంటారు. అకౌంట్ డార్మెంట్ అయిందంటే యాక్షన్ లేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగట్లేదు అని అర్థం అనమాట. సస్పెన్షన్ అంటే యాక్షన్లో లేదు. ఇంటర్మిషన్ అంటే టెంపరీ బ్రేక్. మనకి సినిమాల్లో ఇంటర్మిషన్ ఇస్తారు మధ్యలో, బ్రేక్. యాంటనిమ్స్ రిజంప్షన్, మళ్ళీ స్టార్ట్ అవ్వడం. యాక్టివేషన్ అంటే యాక్టివేట్ అవ్వడం తెలుసు. కంటిన్యూషన్ అనే పదానికి కూడా మీకు మీనింగ్ తెలుసు, కంటిన్యూ అవ్వడం.